హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం కొంపల్లి మెడ్చల్ హైవే దగ్గర ఉన్న ఎగ్జిట్ నంబర్ 6 దగ్గర ఉన్న తేజ స్టూడియోస్ లోకి వచ్చేసాం. ఇక్కడ మనకి కిడ్స్ ఇంకా మెటర్నిటీ ఫోటోషూట్ అనేది ఎక్స్క్లూజివ్ గా చేస్తారనమాట. మనం చాలా చూసాం, అంటే ఇండోర్ స్టూడియోస్ చాలా ఉన్నాయి మన కిడ్స్, కానీ అవుట్డోర్ స్టూడియోస్ అయితే లేవు. ఇది మనకి ఫస్ట్ బిగ్గెస్ట్ అండ్ మనకి ఎక్స్క్లూజివ్ గా ఇండోర్ అండ్ అవుట్డోర్ థీమ్స్ తో కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి అనమాట. మనందరికీ తెలుసు, మనం ప్రతి ఒక్క మూమెంట్ని, మెమరీస్ని అన్నీ కూడా దాచుకోవాలని అనుకుంటాం, ముఖ్యంగా చిన్నపిల్లలకి. ఎందుకు అంటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్షన్, మూమెంట్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఇలాంటి ఒక చక్కని మనకి ఫోటో స్టూడియో థీమ్స్తో పాటు ఇస్తున్నారు అని అంటే మనం ఎన్నో రకాల థీమ్స్తో ఫోటోషూట్ అనేది చేసుకోవచ్చు. మెటర్నిటీ దగ్గర నుంచి పిల్లలు మనకి పెద్ద వాళ్ళ మంత్స్ బేబీ దగ్గర నుంచి ఇయర్స్ దగ్గర నుంచి కూడా మనకి ఈ స్టూడియోలో అన్ని ఫోటోషూట్ చేసుకోవడానికి థీమ్స్ అనేవి అరేంజ్ చేసి ఉన్నాయి. సో ఏమేమి థీమ్స్ ఉన్నాయి అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ ఏంటి అండ్ మనకి ఎలా వీటి అంటే కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేది కూడా అన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాము అండ్ లోపలికి రాగానే చూడండి ఎంత మంచి ఎన్విరాన్మెంట్లో ఇది కన్స్ట్రక్ట్ చేసిందో. అండ్ ఇది 2 acres లో మనకు కన్స్ట్రక్ట్ చేశారండి. రకరకాల థీమ్స్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంది, కానీ చూడగానే ఇక్కడ మనకి ఎంతో మంచి నైస్ ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం స్టూడియోలోకి అయితే ఎంటర్ అయిపోయాము. నేను ఇందాక మీతో అన్నాను కదా, మనకి ఇక్కడ ఏమేమి థీమ్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం చూడాలి అని చెప్పేసి, అండ్ దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలని. సో ఇక్కడైతే మనకి మనతో పాటు తేజ స్టూడియోస్ ఓనరే తేజ గారు ఉన్నారు. వీరితో మాట్లాడి అసలు ఏం థీమ్స్ ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నాం రండి. హలో అండి తేజ గారు. హలో అండి కీర్తి గారు, వెల్కమ్ టు తేజ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వచ్చాను, రాగానే చాలా చక్కగా అసలు అట్మాస్ఫియర్ అంతా ఎంత గ్రీనరీగా, ఎంత వైడ్ రేంజ్ లో, అంటే స్టూడియోస్ ఇంతకు ముందు చూసాము పిల్లలవి కూడా, బట్ ఇండోర్ ఉంటాయి అండ్ చాలా లిమిటెడ్ స్పేస్ లో ఉంటాయి అనమాట. విత్ చాలా తక్కువ థీమ్స్ తో ఉంటాయి. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి వీటన్నిటికీ కూడా అవుట్డోర్ ఉంది, బట్ కిడ్స్ కి ఇంకా ఎప్పుడు ఇలా అవుట్డోర్ థీమ్స్ తో అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఫెల్ట్ వెరీ నైస్ అనమాట. థీమ్స్ చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మీరు చెప్పండి అసలు. యాక్చువల్గా నేను ఫోటోగ్రాఫర్ని మేడం. నాకు ఈ స్టూడియో పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చిందంటే, నేను వేరే స్టూడియోస్కి వెళ్ళినప్పుడు నాకు అన్ని ఇండోర్ అంటే మినిమల్, అంటే కిడ్స్కి సంబంధించి వాళ్ళ హైట్కి మ్యాచ్ అవ్వాలని చెప్పి వాళ్ళు మినిమల్గా చేస్తున్నారు. అవి క్యూట్గా బాగానే ఉంటాయి. కానీ మాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, వాళ్ళ పేరెంట్స్తో క్యాప్చర్ చేయాలంటే సెటప్స్ ఆ థీమ్స్ వాళ్ళకి సెట్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. సో నాకు అప్పుడు ఆలోచన వచ్చి ఇట్లా పెడితే బాగుంటుంది, ప్రీ వెడ్డింగ్ సేర్ పెట్టాలా పెద్దగా, కిడ్స్ స్టూడియో కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి, ఆ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్తో దిగితే అదే మెమరీస్ బాగుంటాయి. కిడ్స్తో ఓకే, మా దగ్గర కూడా ఇండోర్ ఉంది, చాలా పెద్దగా ఉంది ఇండోర్లో. సో అందుకని హైదరాబాద్లో పెద్దది పెట్టాలని చెప్పి నేను 2 acres ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్టూడియో ఉంది మన హైదరాబాద్లో. సో మీకు అవుట్డోర్లో కూడా వాళ్ళ పేరెంట్స్తో దిగడానికి న్యాచురల్గా ఉంటుంది మాకు. కిడ్స్ కి ఇండోర్ అంటే కొంచెం, కాకపోతే కొంచెం లిమిటెడ్ గానే వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇలా అవుట్డోర్ ఇస్తే వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వడానికి కానీ, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ ఇంకా బాగుంటది అనుకుంటా నాకు తెలిసి, రైట్? సో ఇంకేమేమి థీమ్స్ ఉన్నాయి అండ్ అంటే వాట్ దే ఫీల్, మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పారు వాట్ ద మిషన్, లైక్ ఈ ఆలోచనతో మీరు వచ్చారు అని చెప్పేసి. సో మనకి ఇక్కడ స్టూడియోలో ఎన్ని థీమ్స్ ఉన్నాయి అసలు, ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ? టోటల్ గా మన దగ్గర మేడం ఇండోర్ లో 22 థీమ్స్ ఉంటాయి మేడం. ఇండోర్ లోనే? అవుట్డోర్ లో 10 థీమ్స్ ఉంటాయి. టెంపుల్ కానీ, న్యాచురల్ గా విలేజ్ థీమ్ కానీ, మండవ హౌస్ కానీ, మనం పూర్వం మన పల్లెటూరులో మండువా లోగిళ్ళు అంటారు. సో ఆ థీమ్ కూడా ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం, ట్రెడిషనల్ గా వాళ్ళ పేరెంట్స్ తో దిగడానికి. సో అది కానీ, రైల్వే ట్రాక్, క్లాక్ టవర్, చార్మినార్, మన హైదరాబాద్ ఫేమస్. మన స్టూడియో హైదరాబాద్ లో ఉంది కాబట్టి దాని యూనిక్నెస్ కోసం మేము హైదరాబాద్ ని రిప్రజెంట్ చేయడానికి దాని చార్మినార్ ని మనం ఇక్కడ పెట్టాం. సో అది వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలానే మనం స్పేషియస్ గా ఉండాలని చెప్పి 1 acre లాన్ ఉంచేసాం, గార్డెన్. ఈ 2 acres లో 1 acre గార్డెన్ ఏమన్నది, మొత్తం ఓపెన్ స్పేస్ అంత ఉంటుంది. సో ఫ్రీగా ఎంత మంది వచ్చినా సరే ఫ్రీగా తీసుకోవచ్చు. కానీ మేము ఒక్కసారి 4 slots ఇస్తాం ఒక రోజు, అట్లా అని చెప్పి ఎక్కువ ఉంది కదా మన ఏరియా అని చెప్పి ఇండోర్ అవుట్డోర్ థీమ్ కి కలిపి 4 slots ఒకసారి ఒక రోజు 4 slots ఇస్తాం. ఐదర్ వాళ్ళు మార్నింగ్ తీసుకున్నా, ఈవినింగ్ తీసుకున్నా, ఏదన్నా 4 థీమ్స్ ని అలౌ చేస్తాం. ఓకే ఓకే, దట్స్ నైస్. అంటే ఎక్కువ క్లమ్జీ అవ్వకుండా ఉంటది, వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటది. కిడ్స్ ది కదా కొంచెం క్లమ్జీ, వాళ్ళు ఏడుస్తారు, క్రాంకీ అవుతారు. సో ఇవన్నీ చూసుకొని మనము చేసాం. పెద్దవాళ్ళనైనా కొంచెం ఇలా ఉండండి అలా ఉండండి అని తీయచ్చు, కానీ కిడ్స్ ది ఫోటో సెషన్ అంటే చాలా ఓపిక ఉండాలి. అండ్ చాలా వాళ్ళతో చాలా ఎక్కువ పని ఉంటుంది. సో చూద్దామండి మనకి థీమ్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటాం మన వ్యూవర్స్ కి. సో ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటున్నా మనకి ఫోటో సెషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి ఆల్రెడీ. మనకి ఇది కూడా ఇదేనా అండి మీరు అన్నది లాన్? ఇదే అండి 1 acre లాన్ మనకి స్పేస్ గా. చూడండి వాళ్ళంతా ఈవినింగ్ టైంలో
మంచిగా ఇక్కడ ఒక 4 టీమ్స్ ఇప్పుడు మీరు షూట్ చేసుకుంటున్నారు. ఓకే ఓకే. సో రండి మేడం, ఇది విలేజ్ థీమ్ నేను చూపిస్తాను. ఇది ఎంత న్యాచురల్ గా ఉంటుందో చూడండి ఒకసారి. సో ఈ ప్లేస్ మేము సెలెక్ట్ చేయడానికి కూడా ఈ చెట్లు ఇది ఉందని, ఈ సైట్ మేము సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఈ సెటప్ కోసం ఈ చెట్లు ఉన్నాయని ఈ సైట్ సెలెక్ట్ చేసుకున్నాం. అవును, అంటే అసలు ఏది కూడా ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఇవ్వట్లేదు, చాలా చక్కగా న్యాచురల్ లుక్ అనేది ఇస్తుంది. ట్రీస్ అని కానీ, మీరు ఆ ఉయ్యాల సెట్ చేసినప్పుడు ఆ గుడిసె కానీ అన్ని కూడా ఆర్ట్ వర్క్ అంటే చాలా చక్కగా అసలు డిజైన్ చేశారు. మనకి బావి థీమ్ అన్ని కూడా చక్కగా పెట్టారు. ఎద్దులకి యూజ్ చేస్తారు, చాలా క్యూట్ గా ఉన్నాయి ఎద్దుల బండి. వాళ్ళు కూర్చోబెడితే చాలా క్యూట్ గా వస్తాయి. మీకు ఈ అవుట్పుట్స్ కూడా ఉంటాయి. నేను చాలా బాగా వస్తుంది. ఫోటోగ్రాఫర్స్ గానీ పేరెంట్స్ గానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. న్యాచురల్ గా వస్తుంది. మొత్తం అంతా కూడా న్యాచురల్ లుక్ ఇచ్చేలాగా ఇదంతా కూడా మనకి విలేజ్ థీమ్ విలేజ్ థీమ్ అండి. ఫ్రీగా స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ఎట్లయినా వాకింగ్ చేసుకున్నా, వాళ్ళు కూర్చున్నా సరే న్యాచురల్ గా వస్తుంది. ఒకవేళ వాళ్ళు వచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు మల్టిపుల్ థీమ్స్ ఒకేసారి కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు అండి. మాకు ఈ థీమ్ కి ఇంత రేట్ లేకపోతే అట్లా ఏమి ఉండదు. వాళ్ళు మాకు పేమెంట్ చేసుకుంటే ఏదన్నా మా స్టూడియోలో ఎక్కడన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. వాళ్ళు కాస్ట్యూమ్ కూడా వాళ్ళకి ఏది నచ్చితే అది కాస్ట్యూమ్ కూడా మేమే ఇస్తాం. వాళ్ళు తెచ్చుకోలేకపోతే మా దగ్గర తగ్గట్టుగా యూ విల్ ప్రొవైడ్ ఆల్ ది ట్రెడిషనల్ కి ట్రెడిషనల్, క్యాజువల్ కి క్యాజువల్, వెస్టర్న్ కి వెస్టర్న్, మళ్ళీ థీమ్ బేస్డ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి మా దగ్గర. అవి కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు క్యారీ చేసుకోలేరు. వాళ్ళు ఒకవేళ కొనుక్కోవాలన్నా సరే చాలా షాపింగ్ టైం వేస్ట్ అవుతుంది. మెయిన్లీ మనీ చాలా వెళ్ళిపోతుంది అండి, వాళ్ళకి లాస్ అయిపోతుంది. ఫోటో షూట్ కి ఇంత మనీ స్పెండ్ చేయడం అనేది కొంచెం. అందుకని మేమేం చేస్తాం, హైజీన్ గా మెయింటైన్ చేసేసి ఒక షూట్ అవ్వగానే వాష్ చేసేసి ఆ క్లాత్స్ మళ్ళీ ఇంకొక కిడ్కి మనం ఇవ్వకుండా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా ఫ్రీగా ఉంటే హైజీన్ గా మెయింటైన్ చేస్తాం. సో ఆ థీమ్ అన్ని మనం వేస్తాం. ఇప్పుడు ఇది చూడండి, ట్రాక్టర్ కూడా మనం బయట నుంచి తెప్పించాను. ఇది న్యాచురల్ గా వాళ్ళ హైట్ కోసం అనే. ఇప్పుడు ఇది చూడండి, ఇదైతే ఓన్లీ బేబీకి యూజ్ అవుతుంది, పేరెంట్స్ కి యూజ్ అవుతుంది. సో అందుకని ఇక్కడ న్యాచురల్ గా మనం ఏం చేస్తాము, బావి మన పల్లెటూరులో ఉన్నట్టు ఒక రచ్చబండ ఫీల్ లాగా కూర్చునడానికి, ప్లస్ అక్కడ ఉయ్యాల సెటప్. సో ఇదంతా ఇట్లా న్యాచురల్ గా ఉంటుందండి మేడం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మండువా లోగిల్ అని మన తాతగారి టైంలో మనం వినే ఉంటాము. సో అది గ్రాండ్ పేరెంట్స్ తో దిగడానికి కానీ, మనవాడిని ఎత్తుకొని మనవరాలను ఎత్తుకొని వాళ్ళు దిగడానికి పేపర్ చదువుతున్నట్టు. సో మనం అట్లాంటి అన్ని క్రియేట్ చేయొచ్చు, న్యాచురల్ గా ఉంటాయి అనమాట. నేచురల్ గా ఉంది, చాలా నిజంగా నేచురల్ గా క్రియేట్ చేశారు. వాళ్ళు కూడా మంచిగా తాత, అమ్మమ్మ, నాయనమ్మ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు కూడా ట్రెడిషనల్ గా మంచిగా ధోతియో పంచనో కట్టుకుని వస్తే చాలా న్యాచురల్ గా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో రెయిన్ ఎఫెక్ట్ కూడా పెట్టామన్నమాట. మనం వాటర్ మనం ఆన్ చేస్తాము న్యాచురల్ అంటే ఆర్టిఫిషియల్ గా. రెయిన్ అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయలేం కాబట్టి మనం ఆన్ చేస్తే అట్లా వాటర్ వస్తాయి న్యాచురల్ గా. సో అది వాళ్ళు ఆడుకున్నట్టు న్యాచురల్ గా వస్తుందండి ఇదంతా కూడా. చూసారు కదా ఎంత చక్కగా న్యాచురల్ థీమ్ తో ఉంది. అబ్బా మేడం, ఇంకోటి మనకి కేక్ స్మాష్ కోసం అనగానే ఇది కూడా న్యాచురల్ గా గార్డెన్ లో అరేంజ్ చేస్తాం మనం. ఓన్లీ కేక్ ఒకటి కస్టమర్ తెచ్చుకోవాలి, మిగతా ప్రాపర్టీస్ అన్ని మనమే అరేంజ్ చేస్తాం. వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా. ఓన్లీ హట్ కావాలి అంటే హట్ పెట్టేస్తాము, లేకపోతే మాకు టెడీ బియర్స్ తో కావాలంటే టెడీ బియర్స్ తో చేస్తాము. ఇప్పుడు ఇది రెడీ చేసిన థీమా? రెడీ చేసాము, జస్ట్ వాళ్ళు కేక్ తెచ్చుకుంటారు. ఆ కేక్ కావాలంటే కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. నియర్ బై బేకరీతో మనకి టై అప్ ఉంది, మనం కూడా ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు వచ్చినా కూడా మనకు ఆర్డర్ చేస్తాం. సో అది పెడతాము. అది న్యాచురల్ గా కూడా గార్డెన్ లో మనం అసలు ఈ న్యాచురల్ ఈ గార్డెన్ కూడా నేను అందుకే అరేంజ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్ గా వస్తుంది. అసలు ఇవేవి లేకుండా కూడా దిగినా సరే, ఓన్లీ కేక్ పెట్టుకుని దిగినా సరే మీకు న్యాచురల్ గా ఉంటుంది. రైట్, అవును. సో తేజ గారు, నాకైతే ఇక్కడ ఇది సెటప్ చూడగానే నాకైతే కూర్చోవాలనిపించింది. ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఏదో మనం ఏదో ఐలాండ్ దగ్గరకు వచ్చినట్టు ఏదో ఆ ఫీలింగ్ వస్తుంది. అసలు వాటర్ ఫాల్స్ కోసం టీమ్ ప్లాన్ చేసాం అనేది, పిల్లల కోసం ఆ బోట్ మూవ్ అవ్వకుండా సేఫ్టీ మెజర్స్ కోసము. ప్లస్ ఆ వాటర్ మామూలుగా పెట్టేస్తే నాకు అంత నచ్చలేదు. సో దానికోసం అని మేము ఇది డ్రై ఐస్ యూజ్ చేసి న్యాచురల్ గా ఫాగ్ వచ్చినట్టు సో ఇది పెడతాం అన్నమాట. మీకు అన్ని కూడా కొండలు, మన కొండరాల మధ్యలో వాటర్ ఫాల్ ఉన్నట్టు సో ఆ ఫీల్ వస్తుంది. బేబీని జస్ట్ దాని మీద కూర్చోబెట్టేస్తే. సో చాలా చక్కగా ఉంది. అసలు చూసారు కదా ఎంత బాగుందో. అసలు మనకి అంటే అది మనకి ఏదో కొండరాళ్ళ దగ్గర అంత వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చున్నట్టు. నిజంగా అయితే మనం అక్కడికి వెళ్ళి ఫోటోస్ తీసుకోలేం కాబట్టి అదే థీమ్ ని మనకి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అండ్ ఇది కూడా అంట మనకి బోట్ మూవ్ అవ్వదంట, మన కిడ్స్ కి సేఫ్టీగా ఉంటుంది. నాన్ మూవబుల్ అంట బోట్. బట్ మనకు ఓన్లీ ఆ మంచి ఎఫెక్ట్ ఇవ్వడానికి ఫాగ్ తో పాటు ఆ ఫాల్స్ అనేవి కూడా అరేంజ్ చేశారు. సో ఇది వచ్చేసి కీర్తి గారు టెంపుల్ థీమ్ అండి. పేరెంట్స్ కి ఏంటంటే ఫస్ట్ బర్త్డే కదా, కొంచెం ట్రెడిషనల్ గా కూడా వాళ్ళు దేవుడి సైడ్ నుంచి కూడా వాళ్ళు డివోషనల్ గా ఉండాలని చెప్పి
వాళ్ళు థింక్ చేస్తారనమాట. సో దానికోసం అని చెప్పి మనం టెంపుల్ థీమ్ కూడా ప్లాన్ చేసాము. టెంపుల్ థీమ్ ప్లాన్. సో ఇది కూడా ట్రెడిషనల్ డ్రెస్ తో వాళ్ళు మంచిగా పంచ కడతారు పిల్లలకి. కరెక్ట్. సో అవి న్యాచురల్ గా వస్తాయి షార్ట్స్. వస్తాయి. పేరెంట్స్ తో దిగచ్చు అనమాట ఇది. అవును, మొత్తం ఫ్యామిలీ దిగచ్చు. ఫ్యామిలీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చిన గ్రాండ్ పేరెంట్స్. మొత్తం ఇక్కడ వాళ్ళు డిజైన్ నేను చూసింది ఏంటంటే డిజైన్ చేసిన ప్రతి ఒక్క అవుట్డోర్ థీమ్ కి కూడా అంత ఫ్యామిలీ దిగేలాగా ఉంది. ఓన్లీ అవునండి. కిడ్స్ కంటే కిడ్సే కాకుండా Yeah. మొత్తం ఫ్యామిలీ కవర్ అయ్యే విధంగా మీరు ఓవరాల్ సెట్స్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటాయండి. రైట్. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ ఉంది, నెక్స్ట్ అక్కడ మీకు క్లాక్ టవర్ ఉంటుంది, అక్కడ చార్మినార్ ఉంటుంది. సో ఎవరి ఐడియా అండి ఇది? అంటే మనకి ఇన్ని థీమ్స్ ఇలా పెట్టాలని మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మీదేనా? నాదే అండి. నాదే మా ఆర్ట్ డైరెక్టర్ కి చెప్పి నేను ఎగ్జిక్యూట్ చేయించాను ఇవన్నీ. సో ఇట్లా ఉండాలి, నాకు ఇట్లా కావాలి అని చెప్పేసి. న్యాచురల్ గా ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది అంటే ప్రీ వెడ్డింగ్స్ లోనే ఉంటాయి ఇట్లాంటి సెటప్స్, ఓన్లీ పెద్దవాళ్ళకే ఉంటాయి. సో కిడ్స్ కి ఎక్కడ లేదని చెప్పి నేను ఓన్లీ కిడ్స్ కోసమే పెట్టానండి ఇది ఎక్స్క్లూసివ్ గా. మన దగ్గర కిడ్స్, మెటర్నిటీ, న్యూ బార్న్ ఉన్నాయి. సో వాటి కోసమే పెట్టాను ఇది. మెటర్నిటీ వాళ్ళు కూడా ట్రెడిషనల్ డ్రెస్ లో వచ్చేసి మంచిగా టెంపుల్ కోసం, టెంపుల్ దాకా ఎలో చేయరు, టెంపుల్ టైమింగ్స్ ఉంటాయి, అన్ని చూసుకుని వాళ్ళు కూడా వచ్చి న్యాచురల్ ఇక్కడ దిగుతారండి. సో ఇది వచ్చేసి మనము క్లాక్ టవర్ అని ఒక స్ట్రీట్ వ్యూ. వెస్టర్న్ డ్రెస్సెస్ కి మనం దానికి కార్ గానీ బైక్ గానీ ఇక్కడ మనం స్ట్రీట్ లో ఉన్నట్టు ఫోటోస్ దిగడానికి వెస్టర్న్ థీమ్ కి సెట్ అవుతుంది. అవునండి. పేరెంట్స్ కూడా వెస్టర్న్ డ్రెస్ లో వస్తారు, మాకు వెస్టర్న్ లో కావాలంటారు. అన్ని ట్రెడిషనల్ కాకుండా సో ఇట్లా ప్లాన్ చేసాం అనమాట. అవును, ఇప్పటి వరకు చూసింది మాండ్వా, టెంపుల్, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ థీమ్ లో వస్తాయి. ఒక డిఫరెంట్ లుక్ కోసం మనకు వెస్టర్న్ థీమ్ అనేది ఇది ఉందన్నమాట. సో కీర్తి గారు నేను చెప్పా కదా మీకు, మన హైదరాబాద్ అంటే అసలు ఐకానిక్ చార్మినార్ లేకుండా. హైదరాబాద్ చెప్తే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది చార్మినారే. అవునండి. సో ఇప్పుడు యాక్చువల్గా ప్రీ వెడ్డింగ్స్ కి చాలా మంది చార్మినార్ వెళ్ళిపోతున్నారు, కానీ కిడ్స్ ని తీసుకెళ్తే ఆ చార్మినార్ ముందు మనం వాళ్ళని మ్యాచ్ చేయలేము. అసలు అంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ క్రౌడ్ లో. సో అందుకని అది బేస్ చేసుకుని నేను న్యాచురల్ గా వాళ్ళ హైట్ కి సెట్ అయ్యేటట్టు యాంటిక్ ఫీలింగ్ రావాలి, నాస్టాలజిక్ ఫీలింగ్ రావాలి అంటే చార్మినార్ లుక్ కావాలని ఎవరైనా అనుకుంటారు అసలు యాక్చువల్లీ. అందుకని ఇది ప్లాన్ చేసామండి మనం. ఏజ్ కిడ్ ఉన్నా కానీ మంచిగా వాళ్ళకి ఒక చార్మినార్ లుక్ ఇచ్చి మంచిగా తీసుకోవడానికి చాలా బాగుంది అసలు. సో ఆ లైటింగ్ కూడా మీకు నేను ఒక్కసారి చార్మినార్ మన ఇండిపెండెన్స్ డే అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు మీరు చూస్తే సేమ్ ఇదే లైటింగ్ పెడతారు. సో నేను అట్లనే నాకు మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ కావాలని చెప్పి నేను అట్లనే డిజైన్ చేశాను. ఓవరాల్ గా మనకి అవుట్డోర్ ఎన్ని థీమ్స్ ఉన్నాయి? అవుట్డోర్ లో 10 థీమ్స్ అండి మొత్తం. 1 ఎకర్ గార్డెన్ కాకుండా థీమ్స్ 10 ఉంటాయి ఫ్యామిలీతో దిగడానికి. ఇండోర్ లో 22 థీమ్స్ ఉంటాయి కిడ్స్ కోసం మనకి. ఓకే, అంటే ఇప్పుడు అందరికి కూడా డౌట్ వచ్చేది ఏంటంటే ఇంత వైడ్ గా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, థీమ్స్ ఇస్తున్నారు, మళ్ళీ కాస్ట్యూమ్స్ అంటున్నారు, ఎంత ఉంటుంది ప్రైసింగ్ అనేది అని అనుకుంటూ ఉంటారు. మీరు ఎంత ప్రైస్? సో యాక్చువల్ గా మనం ఏం చేసామంటే అండి, నేను యాక్చువల్ గా నేను అనుకున్న బడ్జెట్ చాలా ఎక్కువ అయింది. కానీ తర్వాత నేను కస్టమర్ సైడ్ నుంచి ఆలోచించినాక ఫస్ట్ హై రేట్స్ పెడదామని డిసైడ్ అయ్యాం. కానీ దాని తర్వాత డిసైడ్ చేసి నేను ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇండోర్ స్టూడియోస్ చాలా ఉన్నాయండి. సో దానికి అందరు అలవాటు పడ్డారు. సో కస్టమర్స్ కూడా వెళ్తున్నారు. కానీ నాకు ఇండోర్ అవుట్డోర్ కలిపి వాళ్ళకి అదే ప్రైస్లో ఇవ్వాలని ఒక బెస్ట్ ప్రైస్ తీసుకొచ్చాను. అదేంటంటే హవర్లీ బేసిస్ పెట్టేశాను. హవర్లీ 2500 అండి. కాస్ట్యూమ్స్ గానీ, ఇండోర్ గానీ, అవుట్డోర్ గానీ ఏదైనా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుంది, పిల్లలు కదా సపోర్ట్ చేయరు, క్రాంకీ అవుతారు. ఏంటంటే వాళ్ళు చెప్పారనుకోండి ఫీడింగ్ కి కానీ మేము బ్రేక్ తీసుకోవాలనుకుంటే ఆ టైం ఆపేసి మేము క్యాలిక్యులేట్ చేయము. ఓకే, ఓన్లీ ఫోటోషూట్ జరిగే టైం అదే మేము క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు కస్టమర్ లాస్ అవడం అన్నమాట. సో అది మేము మా దగ్గర, ఎందుకంటే అవును మీరు అన్నట్టు కొంతమంది కిడ్స్ సపోర్ట్ చేయరు, వాళ్ళు ఏడ్చడము లేదంటే ఫీడింగ్ కి టైం పడుతుంది, అది కూడా క్యాలిక్యులేట్ చేస్తారా అని డౌట్ వస్తుంది. కొంతమంది చాలా రాంగ్ గానే క్రాంకీ అవుతారండి. పేరెంట్స్ అంటారు మా బాబు అసలు సపోర్ట్ చేయట్లేదు, మేము ఎట్లా పేమెంట్ చేయమంటారు. అప్పుడు మేము ఏం చెప్తాం వాళ్ళకి, సింపుల్ గా మీరు ఏం టెన్షన్ పడకండి, ఒక హాఫ్ అన్ అవర్ మీకు బ్రేక్ ఇచ్చేస్తాం, మీ టైం అసలు మేము క్యాలిక్యులేట్ చేయము, మీరు పేమెంట్ కట్టకండి దానికి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు రెస్ట్ ఇస్తారో, ఫీడింగ్ ఇస్తారా, ఏది ఇస్తారో కొంచెం ఆడుకోండి, లాన్ లో ఆడిపించండి, న్యాచురల్ గా సెట్ అయినాక షూట్ స్టార్ట్ చేసుకుని అంట. అట్లా చాలా వర్కౌట్ అయినాయి వాళ్ళకి. సో అది చాలా వేరే స్టూడియోస్ ఇట్లా ఉండవు అనమాట, ఇన్ టైం ఆన్ టైం క్యాలిక్యులేట్ చేస్తారు. సో అందుకని మనం ఆ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం కస్టమర్ కి. సో పర్ అవర్ మీరు 2500 అనేది చార్జ్ చేస్తారు. అవునండి. కీర్తి గారు మీరు ఇప్పుడు ఇక్కడ లైటింగ్ అంతా చూస్తున్నారు కదా, ఫోటోగ్రాఫర్స్ కి కానీ క్లయింట్స్ కి కానీ ఏం టెన్షన్ లేదండి. ఆ లైటింగ్స్ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇది మనకి తీసుకున్నప్పుడల్లా ఈ లైటింగ్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటాయి సెటప్స్ లో. అవుట్డోర్ గానీ ఇండోర్ గానీ అన్ని మనం ఎల్ఈడి లైట్స్ యూజ్ చేస్తాం. బేబీస్ కి కూడా ఎఫెక్ట్ అవ్వదు, హీట్ గానీ ఏది జనరేట్ అవ్వదు, రాదు. వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు బేబీస్. అవును, కొన్ని లైట్స్ మనకి స్వెట్ వస్తూ ఉంటుంది, హీట్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కూల్ లైట్స్ అన్నమాట, కూల్ లైట్ ఎల్ఈడీస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనమే ఇండోర్ గానీ అవుట్డోర్ గానీ మనమే ప్రొవైడ్ చేస్తాం. ఫోటోగ్రాఫర్స్ కి కూడా వాళ్ళు ఇదంతా కూడా ఇంక్లూడెడ్ వాళ్ళ ప్యాకేజ్ లో, అదే ప్యాకేజ్ లో అండి. ఏం ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవు. ఓకే, అంటే మనకి డే లైట్ ఒకలా ఉంటుంది అండ్ ఈవినింగ్ లైట్స్ అనేవి వేరేలా ఉంటాయి కాబట్టి సో దాన్ని బట్టి వాళ్ళు ఆ లైట్స్ అనేది మీరే ప్రొవైడ్ చేస్తారు.